సీఎం ముఖ్యమంత్రి అబద్ధం హామీలతో నెంబర్ 1 కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై డీకే అరుణ హాట్ కామెంట్. వీళ్ళకి చేత కాదు, మేము చేస్తామంటే చేయనివ్వరు. గతంలో కేసీఆర్ అనుసరించిన బాటలోనే రేవంత్ నడుస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇవ్వడం లేదన్నది పచ్చి అబద్ధం. కేంద్ర బడ్జెట్లో అన్ని వర్గాలకు అభివృద్ధి సాధ్యమవుతుంది. అబద్ధ హామీలు, అంకెల గారితో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం మహబూబ్నగర్లో మీడియాతో మాట్లాడినారన్న రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు గుర్తించారు. రంగానికి సంబంధించి 1,50,000 కోట్లు నిధి కేటాయించింది. ఇప్పుడు కులవృత్తులకు ప్రోత్సహించడానికి, మహిళల గురించి కానీ ముద్రా లోన్స్ కింద ఇంతవరకు 10 లక్షలు ఇచ్చేది 20 లక్షలకు పెంచి గ్రామాల్లో గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు నిధులు మంజూరు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్ళు ఈ సంవత్సరం ఇస్తామంటే 3 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లోనే, 3 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే, 1 కోటి ఏమో పట్టణ ప్రాంతాల్లో. మౌలిక సదుపాయాల కల్పన కోసమే 11,50,00,000 కోట్లు కేటాయించింది. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడానికి ఈరోజు ప్రతిపాదనలు తయారు చేసింది. అంటే 4 కోట్ల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఎంతసేపు అబద్ధాలు చెప్పడం. రైలు మార్గాలు, రోడ్డు మార్గం, మన దగ్గర ఎన్నో వస్తాయి. ఇప్పుడు చాలా ఇంకా కొత్త ప్రపోజల్స్ పెడతా ఉన్నాం. ఆ ప్రపోజల్స్ అన్ని కూడా మన రాష్ట్రం, మన మహబూబ్నగర్ జిల్లాకి ఏం అవసరం, మేము కూడా ప్రపోజల్స్ ఇస్తాం. వాటిని శాంక్షన్ చేయించుకుంటాం. రోడ్ల విషయంలో మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్, దాన్ని పనులు పూర్తి చేయించమని రైల్వే బడ్జెట్లో ఆ ప్రాజెక్టు కూడా ఉండబోతుంది. మన జిల్లా సంబంధించిన అనేక ప్రాజెక్టులు దాంట్లో ఉండబోతాయి. దీంట్లో ఎవరు ఏది మనం ముందుగా ప్రపోజల్ చేసి దాని మీద వెంబడే ఫాలో అప్ చేసుకుంటే వాటికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఎగ్జాంపుల్ యూసీలే సబ్మిట్ చేయదు. కేంద్ర ప్రభుత్వం నిధులకు యూసీ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మనం అలొకేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుందో ఆ మ్యాచింగ్ గ్రాంట్ను సమకూర్చకుండా ఈరోజు అనేక రకాలుగా ప్రభుత్వాలు సహకరించడం లేదు. ఇక్కడ ల్యాండ్ ఇవ్వడంలో కానీ, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి నిధులు మ్యాచింగ్ గ్రాంట్ కానీ అవి ఇస్తే ఏడా కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందో. హాస్పిటల్లా, ఏరియా హాస్పిటల్లా నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది నిధులు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది నిధులు, గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నిధులు. ఒకటి చెప్తా ఎగ్జాంపుల్, గ్రామాలకు మొన్న కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గ్రామ పంచాయతీ అకౌంట్లలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు జమ చేసింది. అయితే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల ద్వారా ఈరోజు గ్రామ పంచాయతీలు నడుస్తుంది. సో ఈ యొక్క నిధులను ఏం చేయాలి? గతంలో సర్పంచులు ఏ వర్కులు చేసిండ్రో ముందు ఆ పనులకు ఆ నిధులను కేటాయించి వాటిని పూర్తిగా పనిచేసినటువంటి సర్పంచులు ఎవరితో చేయించిండ్రో, కాంట్రాక్టర్లు కానీ గ్రామాల చిన్న వర్కులు చేసిన వాళ్ళు ఉంటారు. అప్పులు తీసుకొచ్చి పనులు చేసి ఉంటారు. అటువంటి అప్పులు తీసుకొచ్చి పనులు చేసినటువంటి వాళ్ళకు ఆ నిధులను ఇవ్వకుండా, ఆ బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వము తమ అకౌంట్లో జమ చేసుకొని గ్రామ పంచాయతీలో కార్మికుల జీతాలు చెల్లించాలని, ట్రాక్టర్ యొక్క డీజిల్ బకాయి చెల్లించాలని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల లోన్లు చెల్లించమని చెప్పి పోస్ట్ చేస్తాం. ఈరోజు జీతాలు ఇవ్వాల్సింది ఎవరు? గ్రామ పంచాయతీ జీతాలు ఉన్న లేబర్కి జీతాలు ఇవ్వాల్సింది ఎవరు?
గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా కాదా? ఈ ట్రాక్టర్లకు ఏవైతే లోన్లు తీసుకున్నారో ఆ లోన్లు ఇంతకుముందు ఇప్పించిన లోన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించి ఆ లోన్లు చెల్లించమని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల చెల్లించమని చెప్తున్నారు. ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ ఖర్చులు కానీ ఆ యొక్క ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లు కానీ గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు కానీ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. వెంబడే గ్రామ పంచాయతీలో ఇంతకుముందు జరిగినటువంటి పనులు ఏవైతే చేపించిందో గత సర్పంచులు ఆ పనులు చేసిన వాటికి వెంబడే ఆ బిల్లులన్నీ కూడా చెల్లించడానికి ఆ నిధులు ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా, ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలకు కానీ డీజిల్లకు కానీ ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లకు కానీ మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయండి. ఈ వచ్చిన నిధులు గతంలో ఏవైతే పనులు చేసిండ్రో ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇమ్మీడియట్ గా పెండింగ్ బిల్లులకు చెల్లించాలని చెప్పి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణపేట సైనిక్ స్కూలు 2014లో మొట్టమొదటిసారిగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ స్కూల్ శాంక్షన్ వచ్చింది. దానికి ఇప్పటిదాకా భూమి ఇవ్వకపోవడం వల్ల ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నది ఆ స్కూల్. అది ఉందా తెలియదు, పోయిందా కూడా తెలియదు ఇప్పుడు ఆ స్కూల్. ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాటిని మనం ఉపయోగించుకోలేకుండా కేంద్ర ప్రభుత్వం మీద అభాండాలు వేసేస్తే ఇది ఉన్నోడు తమ పని అయిపోయిందని అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవడానికి, వినియోగించుకోవడానికి, తెచ్చుకోవడానికి యాక్సిడెంట్స్ హైవేల మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బ్లాక్ స్పాట్స్, అక్కడ కూడా ఫ్లైఓవర్లు ఇవ్వాలంటే అడిగినాం మనం. సో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చిన ప్రపోజల్స్ టేకప్ చేస్తున్నారు, ఎక్కడ ఇంకా డిలే చేయకుండా. ఎక్కడెక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ఆ ఇమ్మీడియట్ వాళ్ళకు ఉన్నటువంటి విషయం మీద తెలుసుకొని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని అక్కడ అవసరం ఉంటే వెంబడే దానిపైన దృష్టి సారిస్తాము. ఎక్కడ రైల్వే అండర్ పాస్లు అవసరం ఉన్నాయి, ఎక్కడ హైవేల మీద బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ అండర్ బ్రిడ్జ్ కావాలా లేదా ఫ్లైఓవర్ కావాలా, వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు మనం ఇచ్చిన లోకల్గా పోయినప్పుడు వాళ్ళు రిప్రజెంట్ చేసిన వెంబడే వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు నేషనల్ హైవేస్ వాళ్ళు కూడా. సో ఈ దేశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, దేశంలో మహిళల అభివృద్ధి కోసం, దేశంలో యువత అభివృద్ధి కోసం, దేశంలో రైతుల అభివృద్ధి కోసం, ఈ దేశంలో విద్యా అభివృద్ధి కోసం, ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క రంగాల్లో అభివృద్ధి చేసే వికసిత్ భారత్ లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు కేంద్ర బడ్జెట్ కూడా వికసిత్ భారత్ సంకల్పంతోనే వాళ్ళు రూపొందించారు. అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా, దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉంది. అంకెల గాడికో లేకుంటే ప్రజలను మోసం చేయడానికో కేంద్ర బడ్జెట్లో ఎప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటికీ అటువంటి బోగస్ ప్రజలను మోసం చేసేటటువంటి విధంగా ఏనాడు కూడా చేయలేదు. కాబట్టి అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా మరి అక్కడ బడ్జెట్ ఈ విధంగా కేంద్ర బడ్జెట్ని పెట్టారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ కూడా అదే లక్ష్యంతో ఉండి అదే యొక్క వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు పెట్టింది ఇక్కడ చూస్తున్నా నేను